హలో అందరికీ. ఈరోజు మా అక్కని పలావ్ చేయమన్నా, అది కూడా మటన్ పలావ్. చాలాసేపు అడగకుండా కానీ ఒప్పుకోలేదండి. రెసిపీ ప్రాసెస్ వచ్చేసి ముందు బాస్మతి రైస్ నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో బాగా వాష్ చేసుకున్న మటన్ ఆయిల్ వేసుకొని మసాలా పౌడర్స్ వేసుకోవాలి. ఏంటక్క పెరుగు సరిగ్గా వేయలేవా? అదొక సరదా, ఇలానే వేయాలి. మీ దగ్గర ఉన్న ఆకులన్నీ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ పిండుకోవాలి. దాన్ని బాగా కలుపుకోండి. సాల్ట్ వేసావక్క? అవును కదా, మర్చిపోయానురా. అక్కలా మీరు కూడా మర్చిపోకండి, ముందు వేసుకోండి. లాస్ట్లో కొంచెం కారం. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఏంటక్క ఇంతసేపు కట్ చేస్తున్నావు? తగ్గించుకుంటే మంచిది. టొమాటోస్, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో బిర్యానీ సామాన్లు వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేగిన తర్వాత టొమాటోస్ వేసుకొని ఆ తర్వాత కలుపుకోవాలి. మటన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది మగ్గిన తర్వాత నానబెట్టుకున్న రైస్ వేసుకొని ఆ తర్వాత 1 గ్లాస్కి 3/4 గ్లాస్ వాటర్, సాల్ట్ వేసుకొని ఇప్పుడు మసాలా వేసుకొని లాస్ట్లో కొత్తిమీర, పుదీనా వేసుకొని మూత పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. అంతేనండి, మన మటన్ పలావ్ రెడీ. చాలా బాగా వచ్చిందండి. నచ్చితే ఒక లైక్, ఫాలో చేసి వెళ్ళండి.